హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి అమృతాలు. ఈరోజు రెసిపీ ఏంటంటే ఎగ్ సేమియా. చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. చాలా ఈజీ ప్రాసెస్ చెప్పాను. వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మనం సేమియా పుల్లలు అనేవి ఇలా వేపుకొని ఉంచుకోవాలి. నేను 1 గ్లాస్ ఆఫ్ సేమియా పుల్లలు తీసుకున్నా. ఈ విధంగా గోల్డెన్ షేడ్ వచ్చే వరకు వేపుకోండి. అండ్ తర్వాత బౌల్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు మనం ఎగ్స్ అనేవి పీసెస్ కింద చేసుకోవాలి. ఎగ్ ఈ విధంగా నేనైతే 3 ఎగ్స్ వేసుకుంటున్నా. ఈ విధంగా అన్నీ వేసేసిన తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు, ఉప్పు, కారం కొంచెం వేసుకోండి తగినంత. వేసిన తర్వాత ఇలా పీసెస్ కింద కలుపుకోండి. ఈ విధంగా పీసెస్ కింద చేసుకున్న తర్వాత మనం పక్కకు తీసేసుకోవచ్చు. ఈ విధంగా ఈ రెండు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. మళ్ళీ దీంట్లోకి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత ఉల్లిపాయలు అండ్ పచ్చిమిరపకాయలు ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. దీంట్లోకి క్యారెట్స్ అనేవి వేసుకోండి. ఈ విధంగా కట్ చేసినవి ఒక 5 మినిట్స్ వరకు వేగనివ్వాలి. దోరగా వేగాలి. ఈ విధంగా వేగిన తర్వాత నేను 1 గ్లాస్ ఆఫ్ సేమియా తీసుకున్నాను కదా, దీంట్లోకి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అండ్ ఇంకో గ్లాసు హాఫ్ వేయండి, సరిపోతుంది. అండ్ దీంట్లోకి ఉప్పు వేసుకోండి తగినంత. వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు ఈ విధంగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత దీంట్లోకి తగినంత కారం తీసుకొని ఈ విధంగా ఉడికిన తర్వాత దీంట్లోకి ధనియాల పొడి తీసుకొని ఈ విధంగా ఇంకొక 2 మినిట్స్ వరకు మరగనివ్వాలి. మరిగిన తర్వాత దీంట్లోకి సేమియా పుల్లలు మనం ముందు ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా, అవి వేసేయండి. వేసిన తర్వాత ఇదొక 2 మినిట్స్ వరకు మూత పెట్టి ఉంచండి. తర్వాత మన సేమియా అనేది రెడీ అయిపోతుంది. దీంట్లోకి మనం ముందు ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా ఎగ్ పీసెస్ అనేవి వేసేయండి. ఒక 2 టైమ్స్ ఇలా కలిపేసుకోండి. కలిపిన తర్వాత మళ్ళీ దీంట్లోకి కొత్తిమీర అనేది వేసుకోండి. వేసి ఒకసారి కలిపేసుకోండి. చూసారు కదా, చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నాకైతే చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఫర్ మోర్ వీడియోస్కి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Thank you for watching.